ఇది విశ్వాసం కచ్చారి, అతి విశ్వాసం. దానికి అవిశ్వాసం పెట్టే టైం దగ్గర పడింది. ఏమిటి సార్ ఆఫీస్ ని అంతలా చూస్తున్నారు? ఇది ఆఫీస్ కాదయ్యా, నా కలల ప్రపంచం. నేను కష్టపడి నిర్మించుకున్న నా ఆశల సౌధం, నా ఆశయాల స్వప్నం, నా సామ్రాజ్యం, నా బ్రెయిన్ చైల్డ్. అప్పుడు అలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో? అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కదా సార్. ఎలా ఉంటుంది చారి? నా చేతుల్లో ఉన్నప్పుడు గాజు బొమ్మలా చూసుకున్నాను, ఇప్పుడు గాజులు వేసుకున్న చేతుల్లో ఉంది. ఎలా ఉందో ఏమైందో? ఆయన గారి చేతుల్లో కన్నా నా చేతుల్లో సురక్షితంగా ఉందని చెప్పండి చారి గారు. అవును సార్, మేడం గారు తమ తెలివితేటలతో ఆఫీసుని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లారు సార్. అది మీరు చెప్పడం కాదు, నేను చెప్పాలి. Boss is back! 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 హే, ఏంటయ్యా శరత్ ఇదంతా? అభిమానం, ఆప్యాయత, అనురాగం. అభిమానం, ఆప్యాయత, అనురాగం సార్. మీరు మళ్ళీ ఆఫీసులో అడుగు పెట్టారు. ఈ ఆఫీస్ కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది సార్. ఆ స్టాఫ్ చూడండి సార్, ఆ చైర్స్, టేబుల్స్, సిస్టమ్స్ అన్నీ మీ రాక కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాయో చూడండి సార్. ఒరే ఇది మరీ ఓవర్ అనిపించట్లేదు? నువ్వు పియ్యల పరువు తీస్తున్నావు కదరా. రే, భజన చేయొచ్చు గాని మరి ఇంతలా భజన చేయకూడదురా భజన్లాల్. నాకు మా సార్ అంటే ప్రాణం. విశ్వాసం లేని వాళ్ళకేం తెలుస్తుంది శరత్ నీ నిజాయితీ? నేను రాముణ్ణైతే నువ్వు హనుమంతుడివి. మరి నేనెవరిని సార్? నువ్వు భస్మాసురుడి. బాస్ తలపై చేపెట్టి భస్మం చేయాలనుకునే రాక్షసుడివి. బాస్ ని ఆఫీస్ ని మింగేయాలనుకునే బకాసుడివి. అదేమిటి సార్, ఇన్ని సంవత్సరాలు మీకు నేను గొడ్డు చాకరీ చేస్తే ఈ రోజు మీకు నాకంటే వీడు ఎక్కువయ్యాడండి? ఎస్, శరత్తే నాకెక్కువ. ఎందుకంటే నా కష్టంలో తోడున్నాడు, నా కిచెన్ లో తోడున్నాడు, కంచాలు కడగడంలో తోడున్నాడు. కానీ నువ్వు ఇంట్లో మనిషి మారగానే నీ బుద్ధిని మార్చుకున్నావు, పార్టీ మార్చుకున్నావు, పద్ధతి మార్చుకున్నావు. నీలాంటి ఊసరు వెళ్ళి నాకు అవసరం లేదు. శరత్ లాంటి స్వచ్ఛమైన వాడే నా పక్కన ఉండడానికి అర్హుదుడు. చూసారా మేడం, సార్ నన్ను ఎంతటేసి మాట్లాడుతున్నారు? సరే సరే, గుమ్మం దగ్గర దిష్టి గుమ్మడికాయల్లా ఎందుకు? వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. పదండి. ఏంటి ఇరిటేషన్ గా ఉందా? ఇరిటేషన్ కాదు, మనం ఇలా టైం వేస్ట్ చేస్తే స్టాఫ్ లో మనకున్న ఇంప్రెషన్ పోతుంది. బాస్ గా ఆర్డర్ వేస్తున్నాను, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. వచ్చా పని చెయ్యడానికి కాదు, పని పట్టడానికి వచ్చా. శరత్, కమాన్. ఒక్క నిమిషం సార్. సార్, ఈ పూలపై నడవండి సార్. ఎందుకు శరత్ ఇవన్నీ? ఈ పూల బాటే రేపటి మన ఫ్యూచర్ బాట్ సార్. మ్యూజిక్ ఆన్. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. ఓరని వేషాలు. చారి గారు, మేడం, ఇది కాస్త ఓవర్ అనిపించట్లేదు? ఓవర్ ఏమిటి మేడం, చాలా టూ మచ్ గా ఉంది. అయినా మీరు ఎలా భరిస్తున్నారో ఏమిటో. ఏదో ఆఫీస్కి వచ్చారని భరిస్తున్నాను. అంతేలేండి మేడం. పదండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
సార్ 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 మీరేమిటండి మేడం రూమ్ కి అదే ఎండి గారు రూమ్ కి వచ్చారు? అలవాట్లో పొరపాట్లో వచ్చేసాం. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోతే మన పరువు పోయేటట్టుంది. తెలుసు చారి, ఇది ఎండి గారి క్యాబిన్ అని తెలుసు, కానీ అంతకు ముందు ఇది నా క్యాబిన్ అని కూడా తెలుసు. నేను ఈ చైర్ లోనే ఎండిగా కూర్చున్నాను. ఈ చైర్ లోనే కూర్చొని ఎన్నో ఫైల్స్ సంతకాలు చేశాను. ఈ చైర్ లోనే ఉండి ఎన్నో టెండర్స్ కూడా ఓకే చేశాను. ఈ చైర్ లో ఉండే ఎన్నో కోట్లు సంపాదించాను. ఎన్నో అద్భుతాలు కూడా సృష్టించాను. ది గ్రేట్ సూర్యదేవర జై సూర్య, కింగ్ ఆఫ్ జే గ్రూప్ ఇండస్ట్రీస్ కింగ్ అని అనిపించుకున్నాను. అలాంటి ఈ చైర్ అలాగే ఉందా లేక భ్రష్టు పట్టిందా అని చూడ్డానికి వచ్చాను. అయ్యో అలాంటిది ఏమీ లేదు సార్. ఆ చైర్ లో కూర్చునే మేడం ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇకపై కూడా సృష్టించబోతున్నారు. క్వీన్ ఆఫ్ అవర్ కంపెనీ ఎంపైర్ అనిపించుకుంటారు. అంతుందా మీ మేడంకి? మీకంటే ఏం తక్కువ చెప్పండి. పొగరు, గర్వం, అహంకారం అన్నీ నాకంటే ఎక్కువే. సంస్కారం, వినయం, మంచితనం నాకంటే తక్కువే. ఇంతకీ నా క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారో అది చెప్పండి. చెప్పాను కదా. అది కవరింగ్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? షరత్ ఇచ్చిన స్వాగతానికి మురిసిపోయి మైమరిచిపోయి ఒళ్ళు తెలియకుండా నీ క్యాబిన్ లోకి వచ్చాననుకుంటున్నావా? అంత లేదు. నా క్యాబిన్ ఎక్కడుందో నాకు తెలుసు. ఇది నీ క్యాబిన్, అది నా క్యాబిన్. చూసావా ఎంత కరెక్ట్ గా చెప్పాను? నాకేదో డౌట్ గా ఉంది మేడం. ఏంటో నీ వద డౌట్? మీ మేడంకే కాదు, మాకు బిజినెస్ లో ఉన్నాయి. చెప్పు శరత్. అవును, చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఏదో డబ్బా కవులు నువ్వుని ఏదో ఒకటి చెప్పరా. నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. కమ్ టు అవర్ క్యాబిన్ శరత్. పదండి సార్. మేడం, సార్లో ఏదో తేడా కనిపిస్తుందండి. ఆఫీస్కి రావడం, కొత్త కొత్తగా ప్రవర్తించడం నాకేదో డౌట్ కొడుతుందండి. నాది సేమ్ ఫీలింగ్ చారి గారు. నైట్ శరత్ తో ఏదో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటుంటే విన్నాను. అదేమిటి మేడం, ఉన్న బిజినెస్ చూసుకోవడానికే టైం చాలట్లేదు అంటే మళ్ళీ కొత్త బిజినెస్ ఎందుకు? ఏమో చారి గారు, ఆయన మళ్ళీ ఆఫీస్కి వచ్చారు. నాకంతే చాలు. నా కళ్ళ ముందే ఉంటారు. మా మధ్య దూరం మెల్లి మెల్లిగా తొలగిపోతుంది. అదే నాకు ఆనందంగా ఉంది. అంతేలేండి మేడం, సార్ ఆఫీస్కి వస్తేనే చాలు. కానీ ఆ శరత్ గారు మాత్రం చాలా ఓవర్ చేస్తున్నాడు మేడం. ఊరుకోండి చారి గారు, మీకు బాగా అసూయ వచ్చేసింది. అసూయ? నాకు అసూయ రావడం ఏమిటి మేడం? వాడు ఎవడా అమ్మాయా ఏమిటి? సారతో వాడి క్లోజ్ గా ఉంటే నేను మీలా ఫీల్ అయిపోవడానికి నాకెందుకుంటుంది మేడం అసూయ? మీరు అమ్మాయే కానక్కర్లేదు చారి గారు. సార్ పై మీకున్న విశ్వాసం, అభిమానానికి మరొకరు పోటీగా వస్తున్నారంటే సహించలేకపోతున్నారు చూడండి. దాన్నే అసూయ అంటారు. నిజమే మేడం, సార్కి నాకంటే స్వామి భక్తుడు ఎవడూ లేడని ఇన్నాళ్ళు తెగ మురిసిపోయేవాణ్ణి. కానీ ఇప్పుడు వాడు వచ్చాడు. ఎవరొచ్చినా మీరు మీరే, మిగతా వాళ్ళందరూ వేరు చారి గారు. థ్యాంక్స్ మేడం, కనీసం మీరేనా నన్ను గుర్తించారు. కానీ మేడం, నాకొచ్చిన జలస్ మీకు రాకూడదని ఆ దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు జలస్ ఎందుకు వస్తుంది చారి గారు? వస్తుందని కాదు మేడం, ఆ పరిస్థితి రాకూడదని నా కోరిక మేడం. ఎందుకంటే అసూయ చాలా ప్రమాదకరం. కక్కలేవు, మింగలేవు. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను చూడండి, అలాంటి పరిస్థితి మీరు అనుభవించకూడదు అని. నో ఛాన్స్ చారి గారు, నాకలాంటి పరిస్థితి రాదుగాక రాదు. సార్, రాజు ఎక్కడున్నా రాజు అన్నట్టు మీరు ఏ చైర్లో కూర్చున్నా ఆ టీవీ, ఆ దర్జానే వేరు సార్. ఈ చైర్కే కళొచ్చింది సార్. శరత్, నువ్వు నిజం మాట్లాడుతావా లేక చారిగాడు చెప్పినట్టు భజన చేస్తున్నావా? ఎంత మాట అన్నారు సార్. మీరంటే నాకు ప్రాణం సార్. ఆ చారిగాడిలాగా మీరు కూడా నన్ను అవమానించకండి సార్. సార్, నాది భక్తే గాని భజన కాదు సార్. సారీ శరత్, ఇన్నాళ్ళు నా పక్కనే ఉన్నా ఆ దరిద్రుడు ఏ రోజు నన్ను ఇంతలా పొగడలేదు. పోన్లే, నువ్వైనా నిజాయితీగా ఉన్నావు. అది నా రక్తంలోనే ఉంది సార్. ఓకే, ఏదో సిక్కినట్టుంది అన్నావు కదా, దానికి సంబంధించిన వాళ్ళు వస్తున్నారా? మేడం గారు వస్తున్నారు సార్. ఆన్ ది వే.
ఈ పాటికి రావాలే. మీకోసమే సార్ని కష్టపడి ఆఫీసులో రీజాయిన్ చేయించాను. ఆవిడికి సార్కి పడట్లేదు. ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేయాలి. ఆవిడ్ని డ్రాప్ చేయించి మీరు సార్ని పికప్ చేయాలి. ఇదేగా మన ప్లాన్. పర్ఫెక్ట్. రండి మేడం, సార్ని పరిచయం చేయండి. ఎవరా అమ్మాయి? ఏమో తెలియదు మేడం. ఆయన క్యాబిన్ లోకి వెళ్తుందేంటి? అదే అర్థంగా. చారి గారు, మేడం షేక్ హ్యాండ్ ఇస్తుందేంటి? ఏదో ఫార్మాలిటీ కోసం అయి ఉంటుంది మేడం. నైస్ టు సీ యూ. హ్యాపీ టు సీ యూ. చారి గారు, మేడం చెయ్యి ఇంకా వదలదేంటి? ఫస్ట్ టైం కలిసినప్పుడు లాంగ్ టైం షేక్ హ్యాండ్ ఇస్తారు మేడం. యువర్ నేమ్ ప్లీజ్? మేడం, ఫస్ట్ మీటింగ్ ఇది. సార్ చేయి వదిలేసేయండి మేడం, బాగోదు. చారి గారు, మేడం నవ్వుతుందేంటి? అదే అర్థం కావట్లేదు మేడం. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా జై? మల్లిక? yes it's me. ఎన్ని రోజుల తర్వాత కలిసాం? షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చింది. ఈయన ఏకంగా హక్ చేసుకుంటున్నారు. చూడండి చూడండి చారి గారు. అయ్యో 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 అయ్యో, చూడండి.
చూస్తున్నాను మేడం. ఏంటి చారి గారు ఆరచకం? ఎంత దారుణం! చూడండి చారి గారు, చూడండి. సార్, మేడం గారు మీకు ముందే తెలుసా? జై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. జై నేను స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్. చారి గారు చూడండి, ఆయన మీద ఎలా చేసిందో, ఏదో సొంత పెళ్ళం అయినట్టే. ఎనీవేస్, ఎలా ఉన్నావు మల్లిక? నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫైన్. కంపెనీ లాస్ లో ఉంది, ఆఫీస్ మూతపడే స్థితిలో ఉంది. దట్స్ వై. చారి గారు చూస్తున్నారా? చూడండి, చూడండి. చూశాను మేడం. ఏం చూసారు? అసూయేనండి. దాని పేరు అనసూయ? అనసూయ కాదు మేడం, అసూయ, జెలసీ. అది మీలో చూస్తున్నాను. అంతగా దొరికేశాను. మరి అసూయ తాలూకా విశ్వరూపం చూస్తున్నానండి తమర్లో. మరి ఆ మాత్రం ఉండదా చారి గారు? కట్టుకున్న భర్తని పరాయాడది ముట్టుకుంటే రక్తం మరిగిపోదా? వెళ్ళి ఆయన్ని ఇక్కడికి పిలుచుకురండి. ఎందుకు మేడం? చెప్పింది చేయండి చారి గారు. ఓకే మేడం. సార్. ఏయ్, సారేంటి డైరెక్ట్ గా వచ్చేస్తావా? డోర్ కొట్టి రావాలని తెలీదా? సార్ని కలవాలంటే ముందు నన్ను కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. అండర్స్టాండ్? తొక్కేం కాదు, నువ్వు నోరు మూసుకురా విమాన మొహవాడా. సార్, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు సార్. నేను కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నమ్మా, తర్వాత వస్తాను. చెప్పు. లేదు సార్, మేడం గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. చాలా అర్జెంటా? అవును సార్, వెరీ వెరీ అర్జెంట్ అట సార్. అయితే ఆఫీస్ బాయ్ ఖాళీగా ఉన్నాడు, వెళ్ళి తీసుకెళ్ళు. సార్, మేడం గారు మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. మేడంలా పంపించిందా లేక నా వైఫ్ లా పంపించిందా? మీ వైఫ్ గానేనండి. ఆర్డరా లేక రిక్వెస్టా? రిక్వెస్ట్ సార్. ఆఫీస్ విషయమా లేక పర్సనల్ విషయమా? టూ పర్సనల్ అండి. అయితే వస్తున్నాను సార్. రండి సార్. మళ్ళీ జస్ట్ నో ప్రాబ్లం జై. రండి సార్. మేడం. ఏంటి పిలిచారంట? ఇదేం బాలేదండి. నాకు బాలేదు, నువ్వు ఆ సీట్ లో కూర్చోవడం. నేను చెప్తున్నది చైర్ గురించి కాదు, మీ చేష్టల గురించి. ఎస్, ఈ పనితో మళ్ళీ నేను పాత చేయని కావాలి.